మన రాష్ట్రంలో కఠినమైన ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయి. ఒక్క సంవత్సరంలో 5 కన్నా ఎక్కువ చలాన్లు ఉంటే ఆ వాహనం యొక్క ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతున్నాయి, సీజ్ చేస్తుండ్రు అన్నట్టు. ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ. ఫాస్టాగ్ ఉన్న వాహనాలకైతే డైరెక్ట్ కట్ చేసుకుంటున్నట్టు. ఇక మనం సిగ్నల్ క్రాస్ చేస్తే, ఏదైనా మనం చలాన్లు పడితే ఆ యొక్క చలాన్లు డైరెక్ట్ మన ఫాస్టాగ్ కార్డ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే మనం టోల్ ప్లాజాల దగ్గర వాడతామో వాటి నుంచే కట్ అవ్వచ్చు. అంటే అట్లా చేస్తుండ్రు రూల్స్ అన్నట్టు. అభ్యంతరం ఉంటే అయితే నేను ఏ తప్పు చేయకున్నా కూడా ఫైన్ వేసిండ్రు, ఫైన్ పడ్డది అని మనం అనుకుంటే దానికోసం మనం 45 రోజుల్లో కంప్లైంట్ చేయొచ్చు అన్నట్టు. ఆ కంప్లైంట్ కూడా తప్పైతే, రిజెక్ట్ అయితే 30 రోజుల్లోగా ఆ యొక్క ఫైన్ మనం కట్టాల్సిందే. అయినా కూడా ఆల్టర్నేట్గా మనం కోర్టును కూడా ఆశ్రయించవచ్చు అన్నట్టు. కోర్టు హెల్ప్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. అయితే కోర్టులో కూడా మనం కంప్లైంట్ చేయాలంటే 50% చలాన్ మనం కట్టాల్సిందే అన్నట్టు. అయితే ఇలాంటి కఠినమైన చర్యలను ఇప్పటికే ఆల్రెడీ అంతా రెడీ చేసుకున్నారు, త్వరలోనే అమలు చేస్తున్నారు అన్నట్టు ఆ యొక్క కొత్త ట్రాఫిక్ రూల్స్ని. అయితే చలాన్లు ఇంత కఠినమైన చలాన్లు ఉంటే కష్టమే కదా. కొందరు కట్టనోళ్ళు ఉంటారు, కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర ఉండయి అన్నట్టు డబ్బులు. ఏదైతే చలాన్లు వేస్తారో ఆ చలాన్లు కూడా ఒకప్పుడు ఇచ్చిండ్రు కదా 90% డిస్కౌంట్ చలాన్లలో, అది ఇంకొకసారి ఇచ్చి మళ్ళా మీ కొత్త రూల్స్ అమలు చేస్తే బాగుంటుందని 90%, 80% డిస్కౌంట్ ఇస్తే అందరు కడతారు. అది కట్టినాక కొత్త రూల్స్ అమలు